ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకముందు మీ అందరికీ సారీ, అందరికీ సారీ అండి ఫస్ట్ వెయిట్ చేయించినందుకు. ప్లీజ్, ఎందుకంటే నన్ను కొంచెం ఎమోషనల్ అర్థం చేసుకోండి. ఇట్ టుక్ మీ సమ్ టైం, ఎందుకంటే ఐ నీడ్ టు సెంటర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా పట్టింది. మిమ్మల్ని అందరూ వెయిట్ చేయించినందుకు సారీ. ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నన్ను ఎమోషనల్ అర్థం చేసుకోండి అంతే. నో నో, దిస్ ఇస్ నాట్ అ పర్సనల్, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ గైస్. ఇది ఓన్లీ ఇక్కడ నథింగ్. I just first like to say sorry for being a little late. It took me some time to center myself. So first, thank you for all the press for coming here and supporting us. I wanted to say I'm a little late. Sorry for that. It took me some time to center myself because it's extremely important what I say, and I don't want to lose one word here there. So it took me some time. Thank you for your patience. Thank you for your kind love. Thank you. Okay, we can start with the press meet. Firstly, అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాజ్ ఇట్స్ ఇన్ అ ఫ్లో. ఇట్స్ మై ట్రైన్ రిక్వెస్ట్. అండ్ ఫస్ట్లీ, అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవ్వరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, we all came here with a good intention that అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి, శ్రీతేజ నాకు అబ్బాయి అలా ఉంటే హాస్పిటల్లో, ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే, అవునా, సారీ. ఓకే, ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా, కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా, ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్. అట్లా ఓన్లీ రిక్వెస్ట్. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసేది అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్. ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో condolences to the family. I really wish good. I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, ఇట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇంకా ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. Please understand, there's a lot of misinformation, there is a lot of false allegation, wrong and miscommunication వల్ల కూడా చాలా జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఐఎమ్ అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, జరిగిందంతా మాత్రం చాలా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి, సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి
ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళకపోతున్నా, నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా చూసి థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటికి వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ వెళ్తారు. సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వీ వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట,
కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట. ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా 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 వైఫ్, నా 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 కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు. ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే, సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నట్టు పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరినో కలవటానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే అక్కడికి వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, ఆ కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా. అసలు ఎవరైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈజ్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసాను అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తాను. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లు ఇంత మిస్అప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్ ఇంగ్లీష్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ ఎ పర్సన్, ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం,
ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా మిగతాలా కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం ఉండాలి. యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసుకునే పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు ఎంత ఇవ్వాలనుకున్నారో చెప్తాను. వద్దులేదు అసలు, ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు. I will take care of them very well. Now, okay, so let me complete, please. It's my only request. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా ఐ టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవును. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ to repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate monthly one. Firstly, it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. Genuinely speaking, nobody is at fault. Andaru worked with their best intention. Genuinely, ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుతుంది. ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ దిడ్ ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ ఒక, అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుంటే నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధగా ఉండదు. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్డ్. I genuinely think there's nobody to be blamed, and I'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of communication gaps and thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight in one evening for a number of years, I've earned this respect after 22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to, it's not personal to anyone. And I just want to say that 3 years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theatre, and I've been to the same theatre 20-30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theatre without any permission, which is not true at all. There has been, I'd like to be clear with these words because I don't want to misinterpret any words. What should I do? Yeah. Okay, the theatre has sorted permission, and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction. In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back, and I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me, so I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it was no road show, it was no procession, it's just crowd outside the theatre, right outside the theatre, just a couple of maybe meters and yards outside the theatre. I just wave my hands because that's the respect that hundreds of people come to see you. It's my basic respect that I wave my hands, and only it comes to a point where your car cannot move, and that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go.
This happens to every celebrity, every leader. Everybody knows that. The moment you raise, they see you. They all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts giving, and they started clearing up because there's so much, crowd over the car. It is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theater. And after watching after we started watching the movie, within few minutes, maybe I don't know, remember the time, but within some time they came and told me, sir, there is uncontrollable crowd outside the theater. You have to please vacate. I said 100% okay. No police personnel, nobody ever told me. It was just told by one or two of my managing people. It is a dark, so I didn't even exactly have details of who even told me. It was one of my managers only. It was no police for sure. Nobody even approached me. Nobody communicated to me. They just said there's overcrowd outside. We have to leave right now. And I left the crowd. And after leaving the crowd, I came back home. And next day, I came to know that there was a lady and there was a child. And the lady died. Very, very, very unfortunate. An accident happened in a stampede. Not a stampede, sorry. An accident happened that that lady died outside the theater due to that. In that people, in that suffocation. So I had no idea about it. And I know that the child was the child was hurt and they're admitted in the hospital. I had no idea. If I knew my child, I was watching the theaters with my own child and my own two kids were there of the same age. I left them in the theaters because I had no idea that something like this has even happened. And I left the theaters thinking, okay, they'll watch. Once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest, best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theaters and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Next day I came to know, then I told all my close associates, everybody, to go immediately visit them. And they all visited them. And they said by the evening they've applied a case on me. They filed a case on me. So I cannot go visit them personally. From a legal standpoint, I couldn't visit them. I immediately wanted to see them. They said, no, last night you went to the theater, there was a chaos. If you come to the hospital now, it will be a chaos. And also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. Need to put permission. Anyways, coming back. This is what has happened. I have no clue. And where was I? I lost it. Where was I? No, where was I? Yeah, I wanted to go to the hospital, but I could not go to the hospital because of the legal, this thing. So I don't know what to do. So I left a message, in a video, saying, hey, I'm there for the family. I'll donate some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that. But my condolences to the family. I want to tell them again and again that I am there. I am not a person who will give up. Me or my producers or my directors, we are not those kind of people. We will genuinely put. This is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely at a very human level, at a very spiritual level, I want to do this for the child. Who is my fan? I love my fans. And I will want to do best things as much as possible because it happened in my premises. Not in my premises, in my surroundings or because of me or whatever. I'm not directly blamed, but just that it happened in my film. I would like to take, I would like to take care of the family. I'd like to take care of the child. Whatever way we want to support them for the longest time possible. So I just want to say my intentions are very pure and very clear, and there's a lot of misinformation saying that I've been very irresponsible. Oh, let some 2-3 limbs be broken. That means movie is hit. No, absolutely. I have not made any. I cannot make. Believe me as a person, I cannot use such language. I could be, I'm jovial, I'm everything, but I'm never can I even use such inhuman language. I am not such an inhuman person. Someone who's so inhuman cannot have this kind of love and this kind of a gravity. So much love and abundance cannot be showering on someone who's so inhuman. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who's minimum mature knows that nature will not give you that. So anyways, sorry, I'm a little emotional, and and I've been sending, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child, because he's also directly connected to me. Then I sent my director Sukumar Garu, his wife, then all my staff people, my Bannivasu, who is a very close associate, and the actors who have acted in this movie, Janpati Babu Garu. We've been sending them saying, hey, please tell them the message that we're there, we're checking on them, we're not leaving. We're trying to act as responsible as possible. Whatever is there in my possibility, I'm trying to fight.
and I'm trying to show, hey, and when there's a false allegation on me, last 15 days, I've been doing this film, I have not even seen my own film, it's 3 years, I've done this one film, and it's extremely important I see the film in the theaters and understand the pulse of the film. It's my biggest education, it's my biggest investment, and I've not seen this film in the theaters. My own film, within 15 days I've been sitting in this room, in this garden, just, in a very low point. When the entire country is celebrating, I'm actually in a low point, sitting here all alone, feeling, shit, this shouldn't have happened this way, but it is what it is, it's nature, we have to accept it. On top of that, if there's false allegations falling on you, saying this is your character assassination, that is not done. This is a point, I'm not against anyone personally, but I'm here to put my foot down and say, and stand on my feet, grounded, and say with utmost humility, no, I have not done those allegations. I have not said anything like that. It is purely 100% false. 100% false. 100. Anyways. That's it. One second. Yeah, okay, I'll tell you. I'm not trying to be smart here. One second. Let me chapter. I will answer all of you. I'll be very honest. I actually can sit here and answer all your questions. All respect to all due reporters. I'm not dodging away any question. Believe me, on a personal level, I'm not dodging any one of them. I'm looking into your face and I'm telling each and every one of you, I am not very cleverly dodging anything. Believe me, I can take a 6 hours debate and answer every question of yours. But the thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything that I told. Please try to understand. Please, this is my See, for all the other legal questions, my lawyer is right here. ఇంకేదైనా ఉంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు. ఇంతకంటే నేను ఆన్సర్ చేస్తే తప్పకపోతే మీరందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా గట్టిగానా అరుస్తున్నాను? దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు, ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఇది మీ క్వశ్చన్స్ జాడ్జ్ చేయడానికి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్, not to take the questions. Part of the system. Just one clarity, Arvind garu, about no, let me, I wanted to tell something. Let me complete. Okay. All Indiaలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది. బికాజ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి
ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్, లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని, ఇట్లా రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇస్ నాట్ ద టైం. ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ, అందులో తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తెరుపుకుంటుంది. ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, 22 సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక సినిమాతో వచ్చింది కాదు, ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు, ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు. ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు. ఆ బిల్డప్ చేసుకోవడం కాదు, 3 జనరేషన్స్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైనా 3 జనరేషన్స్ని చూశారు, ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము, మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఇర్రేషనల్గా ఉంటాము, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్కి మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము. అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధేసింది వాళ్ళు చూస్తే. కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి ప్రెస్ వారు, ప్రజలు మీరంతా ఆదరిస్తే, మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబమే, ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. సార్ అబ్బాయి ట్రీట్మెంట్కి సంబంధించి చెప్తారా, ఏమైనా అబ్బాయికి మెడిసిన్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా, ఇట్లా అట్లా అయ్యే ఖర్చులు మీరు భరిస్తున్నారా, గవర్నమెంట్ భరిస్తుందా, ఏం జరుగుతుంది సార్? అయితే దానికి కంటిన్యూ చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేసాడు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు. దీని వెనక కారణం ఏంటంటారు? నేను అవన్నీ చెప్పడానికి రాలేదు, వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్పడానికి వచ్చాను. అవన్నీ ఇంకో ఇన్సిడెంట్లో చెప్తాను. ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా అర్జున్ ఒక అమౌంట్, నా నవీన్ మైత్రి వాళ్ళు ఒక అమౌంట్, డైరెక్టర్ గారు ఒక అమౌంట్, ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అని ఏదో అనుకున్నారు. దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం, ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నాం అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను. అయితే అరవింద్ గారు, వన్ క్లారిటీ అబౌట్ ద కేస్. 3 తరాలుగా మీరు సినిమాలో ఉన్నారు. అసెంబ్లీలో ఒక హీరో గురించి ముఖ్యమంత్రి మాట్లాడితే అలా చూస్తారు. ఆఫ్టర్ రికార్డింగ్